కూడా ఎమ్మెల్యే గారి కారణం. సో సిఎస్ఆర్ కాంపోనెంట్ P4 కార్యక్రమాన్ని మన విశాఖపట్నంలో సో మన ఎమ్మెల్యే గారు దిశానిర్దేశం చేస్తూ ఆయన చాలా చురుగ్గా పాల్గొంటూ ఇక్కడ సమాజానికి పనికొచ్చే ఏవైతే ఉన్నాయో అంగన్వాడీ సెంటర్స్ అన్నింటికి పెయింటింగ్స్ కానీ లేదా అక్కడ బొమ్మలు వేసి పిల్లలందరూ ఆకట్టుకునే విధంగా తయారు చేయడం దగ్గర నుంచి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో కూడా అంటే జీవీఎంసీ నుంచి చేయాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీసే కాదు సిఎస్ఆర్ నుంచి కూడా అదే విధంగా 4 నుంచి 18 కోట్లు తెచ్చి ఎస్ఎల్ కెనాల్ ని ఇంప్రూవ్ చేసి అక్కడ సుందరంగా జరిగింది. సో ఇవన్నీ కూడా గవర్నర్ ఎమ్మెల్యే గారు సిఎస్ఆర్ కాంపోనెంట్ ప్రాపర్ గా ఇంక్లూడ్ చేసుకుంటూ అక్కడ ఉన్న ఇండస్ట్రియల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని అదే విధంగా ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళతో కూడా మాట్లాడి మోడర్న్ స్ట్రీట్ లైట్స్ కూడా మమ్మల్ని దిశానిర్దేశం చేయడం జరిగింది. అది స్ట్రీట్ లైట్స్ వాళ్ళ దగ్గర సోలార్ స్ట్రీట్ లైట్స్ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మమ్మల్ని ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అదే విధంగా ఇక్కడికి వచ్చిన మార్గదర్శకులు కానీ సో బంగారు కుటుంబాలు కానీ వీళ్ళన్నీ కూడా మీ అందరికి ఏమేమి కావాలని అన్ని కూడా సర్వే చేయడం జరుగుతుంది సచివాలయ సిబ్బంది ద్వారా. అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత అందరికీ కూడా ఎవరికి ఏదైతే ఉందో అవన్నీ కూడా చేసేటట్లు చర్య తీసుకోవడం జరుగుతుంది. సుమారు ఇంకా ఒక 4000 మంది బంగారు కుటుంబం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఇంకా మార్గదర్శకులు కూడా రావాల్సిన అవసరం ఉంది. సో దయచేసి ఈ కార్యక్రమాన్ని ఇది సమాజానికి పనికొచ్చే కాదు, గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అన్నమాట. సొసైటీకి మనం ఏమి ఇవ్వగలము అనే దాని మీద ఇట్స్ నాలెడ్జ్ ఇవ్వచ్చు, లేదా దిశానిర్దేశం చేయొచ్చు, గైడెన్స్ చేయొచ్చు, లేదా మనకి ఎంతో కొంత 500 రూపాయల నుంచి ఎంతైనా సహాయం చేయడానికి అవకాశం ఉంది ప్రతి నెల, లేదా 1 టైం 5000 రూపీస్. సో ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి ఇది ప్రతి ఒక్కరు కూడా సమాజానికి మరియు ఒక కుటుంబాన్ని ఆదుకోవడానికి పనికొచ్చే కార్యక్రమం కాబట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఈ P4 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సో గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు డైరెక్షన్ లో ఇంకా విజయవంతం అవుతుందని మరింత విస్తృతంగా ఈ యాక్చువల్గా అది లైవ్ లో ఉంటే చూద్దాము, బట్ ఇంకా లైవ్ అవ్వటం లేదు డిస్ట్రిక్ట్ ప్రోగ్రాము. సో మీ అందరికి ఈ విషయం చెప్పాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ పెళ్లి స్టేషన్ అనేది మేము కొంతమంది రిజిస్టర్ చేసాము, అడాప్ట్ చేసుకున్నారు. అండ్ ఎంతమంది బంగారు కుటుంబాలతో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు. బంగారు కుటుంబాలు మార్గదర్శకులు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల కమ్యూనిటీ లెవెల్ కాకుండా నార్మల్ గా ఫ్యామిలీస్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకున్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి ఇప్పుడు సార్ చేతుల మీదుగా మేము సత్కారం చేయాలనుకుంటున్నాం. అందులో ముఖ్యంగా ఫస్ట్ హెచ్డిఎఫ్సి కమ్యూనిటీ నీడ్స్ వాళ్ళు ఒక స్కూల్ ని అడాప్ట్ చేసుకున్నారండి. స్కూల్లో డైనింగ్ టేబుల్, డైనింగ్ హాల్ అనేది విద్యార్థులు డైనింగ్ హాల్ వాళ్ళు రెడీ చేయడానికి ఒప్పుకున్నారండి. సో హెచ్డిఎఫ్సి వాళ్ళని మేము వేదిక మీదకి రమ్మని